రైట్. అది చాలా స్పష్టంగా అమిత్ షా చెప్పడం జరిగింది. తమ ఐడియాలజీ, బీజేపీ ఐడియాలజీ సిద్ధాంతాల్లో ఎటువంటి మార్పు ఉండదు. అట్ ది సేమ్ టైం ఏపీ గురించి ప్రస్తావిస్తూ ఏపీలో పొత్తులు ప్రస్తుతానికి అంటే పొత్తులపై చర్చలు జరుగుతున్నాయి, ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఆ, గతంలో కలిసిన మిత్రులు ఎవరైనా సరే ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ పార్టీలు కానీ తాము ఎవరిని కూడా బయటికి పంపించలేదని, ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ సమీకరణల నేపథ్యంలోనే వాళ్ళు బయటికి వెళ్ళడం జరిగిందని అమిత్ షా స్పష్టం చేస్తున్నారు. రైట్, ఇదే అంశంపై ఈరోజు మన డిబేట్ కొనసాగిస్తున్నాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కోటేశ్వర గారు, రాజకీయాల్లో ఏదైనా సాధ్యం అని చెప్పడానికి అమిత్ షా వ్యాఖ్యలు ఒక ఇండికేటర్గా చూడాల్సిన అవసరం ఉందేమో. ఏదైనా సాధ్యం అంటే అమిత్ షా గారు ఒక విషయం స్పష్టంగా చెప్పారు. జనసంఘ నుంచి ఇప్పటి వరకు మా ఐడియాలజీ మారలేదు, మేము మారలేదు. మారిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాతో వాళ్ళు వచ్చారు, వాళ్ళు పోయారు తప్ప మేము స్థిరంగా ఉన్నాం అనేటువంటి విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పారు. అందువలన అలాంటి పార్టీ తోటి చేతులు కలపాలా లేదా, ఆత్మగౌరవం ఉన్నదా లేదా అనేటువంటి అంశాన్ని చేతులు కలిపేటువంటి పార్టీలు వాళ్ళు తేల్చుకోవాలి. జనానికి చెప్పాల్సినటువంటి అగత్యం ఏర్పడింది. అమిత్ షా గారు కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పారు. వాళ్ళ అవసరాల కోసమే వెళ్ళారు, మళ్ళీ వాళ్ళ అవసరాల కోసమే వస్తున్నారు అనేటువంటిది ఆయన చెప్పిన దాని సారాంశం. అందువలన బీజేపీతో కలిస్తేనో లేకపోతే కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీతో కలిస్తేనో ఏదో రాష్ట్రానికి పొరగబెడతాము, లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం జనసేన వాళ్ళు చెప్తున్నట్టుగా వైసీపీ పాలన దుష్ట పాలన అంతం చేయడానికి బీజేపీతో కలవాలనేటువంటి కబుర్లన్నీ కూడా ఇవన్నీ కూడా పచ్చి రాజకీయ అవకాశవాదం అనేటువంటిది ఆయన స్పష్టంగా, అంటే ఆయన ఆ మాటలో చెప్పలేదు కానీ ఆ పార్టీతో కలిసేటువంటి వాళ్ళకి రాజకీయ అవకాశవాదం అన్నది స్పష్టం. అందువలన ఇప్పుడు రైతు ఉద్యమం సందర్భంగా అకాలీదళ్ పార్టీ కేంద్ర మంత్రివర్గం నుంచి రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళా అదే పార్టీ కూడా బీజేపీతో చేతులు కలపడానికి వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఏమి అప్పుడు వెళ్ళిపోయినప్పటికీ ఇప్పటికీ బీజేపీలో వచ్చినటువంటి మార్పు ఏమిటంటే ఏమీ లేదు. రైతు ఉద్యమం సందర్భంగా రైతు ఉద్యమానికి క్షమాపణ చెప్పి, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి 3 సాగు చట్టాలను వెనక్కి తీసుకున్నటువంటి నరేంద్ర మోడీ గారు 2022లో ఏర్పాటు చేసినటువంటి కనీస మద్దతు ధరల పరిశీలన కమిటీ అనేటువంటిది ఇది 2024. ఇంతవరకు అది ఏమైందో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. అటువంటప్పుడు ఏ కారణాలతో అయితే అకాలీదళ్ విడిపోయిందో మళ్ళా ఇప్పుడు ఏం చెప్తారు అనేటువంటిది మనం చూడాల్సి. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ లో చూసాం, మాకు 400 సీట్లు పైన వస్తాయి, మేము తిరుగులేని మెజార్టీ సాధిస్తామని చెప్పుకుంటున్నటువంటి బీజేపీ ఆపద మొక్కులు పడుతూ ఉంది. ఉత్తరప్రదేశ్ లో రైతు ఉద్యమం సందర్భంగా పెద్ద ఎత్తున జాట్ రైతాంగం బీజేపీకి వ్యతిరేకంగా మారినటువంటి అంశం తెలిసిందే. అటువంటి జాట్లని ఆకర్షించడానికి చౌదరి చరణ్ సింగ్ కి భారతరత్న ప్రకటించారు. ఆ భారతరత్న ప్రకటించగానే అంతకుముందే ఆ పార్టీ తోటి టచ్ లో ఉన్నటువంటి జయంత్ చౌదరి, చరణ్ సింగ్ గారి మనవడు, బీజేపీ తోటి సర్దుబాటు చేసుకుంటామని చెప్పేసి ప్రకటించారు. అందువలన బీజేపీ ఒకవైపు మేకపోతు గాంభీర్యంతో 400 అని చెప్పి చెప్తూనే మరొక వైపు దాంతో విభేదించిపోయినటువంటి వాళ్ళని తిరిగి రమ్మంటా ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగిస్తూ ఉంది, బ్రతిమాలుతా ఉంది, లేదా బెదిరిస్తూ ఉంది, ఉద్యోగిస్తూ ఉంది. ఏమైనా చేసి ఎట్లాగైనా అధికారాన్ని నిలుపుకోవాలనేటువంటి ఒక యావలో ఇవాళ బీజేపీ ఉన్నదనేటువంటి. అదే కాదు ఒక పాయింట్, ఒక నిమిషం, అదే కాదు సిఐఏను అమలు జరుపుతామని చెప్పేసి కూడా అమిత్ షా గారు చెప్పారు. 2019లో ప్రతిపక్షాల నిరసన, ప్రజల ఆందోళన, వ్యతిరేకత మధ్య ఆ బిల్లును ఆమోదించారు. మరి ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి నిబంధనలు కానీ లేకపోతే మరొకటి కానీ ఏమీ చేయకుండా పక్కన పెట్టేసి ఎన్నికలు రాబోతున్నాయి కనుక మళ్ళా మేము సిఐఏని అమలు జరుపుతామని కూడా ఆయన ప్రకటించారు. అంటే ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏంటంటే బీజేపీ తన యొక్క మతపరమైనటువంటి ఎజెండా, మత విభజనకు సంబంధించినటువంటి ఎజెండా, ముస్లిం వ్యతిరేకమైనటువంటి ఎజెండా, వీటన్నింటినీ కూడా ముందుకు తీసుకొస్తున్న తరుణంలో దళితులు అని ఎందుకు చెప్తున్నానంటే దళితుల వర్గీకరణకు సంబంధించి
బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ చేసేది ఏమి లేదు, అదొక ఐ వాష్. ఎందుకు అంటే సుప్రీంకోర్టులో కేసులు ఉన్న తర్వాత ఆ కమిటీ ప్రత్యేకంగా ఇచ్చేటువంటి సిఫార్సులు ఏమీ లేవు. ఆ సిఫార్సుల్ని కేంద్ర ప్రభుత్వం అమలు జరుపుతుందన్న గ్యారంటీ కూడా లేదు. అది కోర్టు తీర్పుకి బద్దులై ఉండాలి. అటువంటప్పుడు ఒక గణనీయమైన బలమైనటువంటి సామాజిక తరగతి బీజేపీతో ఎవరు చేతులు కలిపితే వాళ్ళకి వ్యతిరేకంగా ఓటు చేసేటువంటి పరిస్థితులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎందుకని చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ తోటి చేతులు కలపడానికి ప్రయత్నిస్తున్నారు? రాష్ట్రానికి ఏమన్నా అన్యాయం చేసిందంటే కాంగ్రెస్ అన్యాయం చేసిందని గతంలో చెప్పారు. అది కొంతమేరకు వాస్తవం. అంతకంటే అన్యాయం చేసినటువంటిది బీజేపీ. ఇక్కడ ఇంకొక విచిత్రం ఏమిటంటే వీళ్ళు బీజేపీ తోటి చేతులు కలపడానికి చంద్రబాబు నాయుడు గారు ఆతృత పడుతున్నట్టుగానే ఈయన ఢిల్లీ వెళ్ళగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఢిల్లీ వెళ్ళారు. ఏమిటి అంటే సాకు తాటి చెట్టు ఎందుకు ఎక్కామంటే దూడగడ్డి కోసం చెప్పినట్టుగా. నా పాయింట్ కూడా మీరు చెప్పిందే ఏంటంటే అది ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇదే ఆయన కొత్త మిత్రులు ఉంటారు, పాత మిత్రులు కూడా చేరే అవకాశం ఉంది. కొత్త మిత్రులు కూడా అన్నారు. ఈ కొత్త మిత్రులు వైసీపీనా టీడీపీనా అర్థం కావట్లేదు. అంటే కొత్త మిత్రులు కానీ ఎవరైనా సరే వీళ్ళలో ఎవరు వైసీపీనా లేదంటే టీడీపీనా ఎవరు చేస్తారు? వీళ్ళలో ఎవరు అంటే పురంధరేశ్వర్ గారు మాట్లాడుతున్నటువంటి తీరును బట్టి ఆమె వైసీపీని విమర్శిస్తా ఉంది. ఇంతకు ముందు బీజేపీ నాయకులు ఎవరు కూడా వైసీపీని ఆ విధమైనటువంటి విమర్శలు చేయలేదు. అందుకని వైసీపీని విమర్శించడం ద్వారా తెలుగుదేశం పార్టీ జనసేనకి తో చేతులు కలపడానికి ఒక రంగాన్ని సిద్ధం చేయడంలో భాగంగా పురంధరేశ్వర్ గారు ఆ విధంగా మాట్లాడుతున్నారు. అందువలన రెండోది వైసీపీ బహిరంగంగా బీజేపీ తోటి కలవడానికి వాళ్ళు సిద్ధం కాదు. వాళ్ళు ఆ విధంగా చేసేట్లయితే అది నష్టం అని చెప్పేసి వాళ్ళకి తెలుసు. అందుకనే వాళ్ళు సిద్ధం కాదు. మేము మీకు కావాల్సినటువంటి మద్దతు గత 5 సంవత్సరాల్లో ఇచ్చాము, రాబోయే రోజుల్లో కూడా మేము మద్దతుతో పాటు మీకు కావాల్సినటువంటి నిధులు కూడా ఇస్తాము, మమ్మల్ని నమ్మండి అని చెప్పడానికే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్లారనేటువంటిది అన్అఫీషియల్ గా వస్తున్నటువంటి టాక్. ఎందుకు అంటే కేంద్ర బడ్జెట్ అయిపోయింది, పార్లమెంట్ అయిపోయింది, రాష్ట్ర బడ్జెట్ అయిపోయింది. ఇప్పుడు విభజన హామీలు అమలు గురించి లేకపోతే నిధుల గురించి అడగటానికి వెళ్ళాను అని అంటే ఎవరైనా నమ్ముతారా? తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడగడ్డి కోసం అని చెప్పి సాగు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకనే బహుశా డైలమాలో ఉన్న కారణంగానే త్వరలో తేలుతుందని ఏమన్నా అమిత్ షా గారు చెప్పారా? ఏమైనా భావించడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళు ఉన్నది. మొత్తం మీద చూసినప్పుడు ఏంటంటే 3 పార్టీలు జనసేన, తెలుగుదేశం, వైసీపీ పక్కా అవకాశవాద వైఖరితో వ్యవహరిస్తున్నాయని. కానీ కోటేశ్వర గారు టీడీపీకి అదేవిధంగా బీజేపీకి పొత్తులేం కొత్త ఏం కాదు. గతంలో కలిశారు, గతంలో కొంత విభేదించారు, విడివిడిగా విమర్శించుకున్నారు, ఆల్మోస్ట్ బాగా తిట్టుకున్న పరిస్థితి కూడా. ఇటువంటి పరిస్థితులు చూసిన తర్వాత జనం వాళ్ళ అలయన్స్ ని వెల్కమ్ చేసే పరిస్థితి ఉందా ఆ కూటమిని? డెఫినెట్ గా కొంతమంది వ్యతిరేకిస్తారు, కొంతమంది వీరభక్తులు మా నాయకుడు ఏం చేసినా కరెక్టే, లేకపోతే ఇంకోటి అనేటువంటి వీరభక్తులు, లేకపోతే రాజకీయ రాహిత్యంగా ఉన్నటువంటి వాళ్ళు, లేదా ఆత్మగౌరవం లేనటువంటి వాళ్ళు. ఎందుకంటే చూసాం 2019 ఎన్నికల్లో బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఏ విధంగా వాళ్ళు విమర్శించుకున్నారో, ఏ విధమైనటువంటి చివరికి నరేంద్ర మోడీ గారిని లేదా అమిత్ షా గారిని కూడా తెలుగుదేశం ఏ విధంగా అవమానించడానికి, లేదా అంటే రాజకీయంగా ఇప్పుడు మనం రాజకీయంగా విభేదించడం వేరు, కానీ అవమానించడానికి లేకపోతే ఆ విధమైనటువంటి పరిస్థితులు వేరు. చూసాం మనం కేరళలో. ఎందుకంటే బీజేపీని వ్యతిరేకించడంలో అక్కడ సిపిఎం చాలా గట్టిగా ఉంటుంది, కానీ ఆంధ్రదేశంలో జరిగినటువంటి పరిణామాలు అక్కడ జరగలేదు. అటువంటి పార్టీలు ఏ పేరుతోటి కలుస్తాయి అంటే పక్కా అవకాశవాదం అనేది మాత్రం మనకు అర్థమవుతుంది. రైట్ ఇదే అంశంపై డిబేట్